అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఇంటీజర్ వేరియబుల్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్‌లో ఏదైతే వేరియబుల్‌ని మీరు ఇంట్ అనే డేటా టైప్ తోటి డిక్లేర్ చేస్తారో దాన్ని ఇంటీజర్ వేరియబుల్ అంటాం. అలాంటి ఇంటీజర్ వేరియబుల్‌కి మీరు ఏ వాల్యూ గాని, ఏ ఇనిషియలైజేషన్ గాని ఇనిషియలైజ్ చేయకపోయినా, అప్పుడు జావా ఆటోమేటిక్‌గా ఒక వాల్యూ అనేది అసైన్ చేసుకుంటది ఇంటర్నల్‌గా. అలాంటి డిఫాల్ట్ వాల్యూ ఏంటి? ఇంటీజర్ వేరియబుల్ యొక్క ఇంట్ డేటా టైప్‌తో డిక్లేర్ చేసిన వేరియబుల్ యొక్క డిఫాల్ట్ వాల్యూ మనకు జావా ప్రోగ్రామింగ్‌లో ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి 0 అండి. ఓకే. మీరు ఒకవేళ ఏదన్నా వేరియబుల్‌ని జావా ప్రోగ్రామింగ్‌లో ఇంట్ అనే డేటా టైప్‌తో డిక్లేర్ చేస్తారు. కాకపోతే ఏ వాల్యూ గాని మీరు అసైన్ గాని, ఇనిషియలైజ్ గాని చేయలేదు దానికి. అలాంటప్పుడు ఆ యొక్క వేరియబుల్‌ని మీరు డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తే మీకు ఈ యొక్క డిఫాల్ట్ వాల్యూ అనేది వస్తది. ఓకే. ఆ వాల్యూ అనేది 0 అండి. ఓకే. సో, ఎలా ఎలా అర్థం చేసుకోవాలా డిఫాల్ట్ వాల్యూ ఏదనేదంటే ఇలా ప్రోగ్రామ్ రాసి అర్థం చేసుకోవాలా. ఓకే. ఆన్సర్ మాత్రం 0 అండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీకు హ్మ్. ముక్కుసూటిగా మీరు ఈ యొక్క క్వెషన్ మీకు ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు 0 అని ఆన్సర్ చేసేయండి. కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఇట్లా బ్లైండ్‌గా ఏదో హై లెవెల్‌గా 0 పైన 0 అని చెప్పడం కరెక్ట్ కాదు గదా! అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎక్లిప్స్ ఐడీకొచ్చేసి మీరు ఒక ప్రోగ్రామ్ రాసి చూపియచ్చండి మీరు. జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ గురించి అవసరం పడితేనే. ఒకవేళ ఆన్సర్ చేయాలని అవసరం పడితేనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఏం చేయాలని చెప్తాను మీకు. ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది గదా! మెయిన్ మెథడ్‌లో ఇక్కడ నేనొచ్చేసి ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేశాననుకోండి. ఓకే. అప్పుడు ప్రింట్ చేశాననుకోండి. మీకు ప్రింట్ చేయలేరు. ఎందుకంటే లోకల్ వేరియబుల్ తప్పనిసరిగా ఇనిషియలైజ్ చేయాల్సింది జావాలో. లేకపోతే కంపైలర్ ఎర్రర్ అనేది వచ్చేస్తది. ఇక్కడ చూడండి ఏ అనేది వేరియబుల్‌ని నేను డిక్లేర్ చేశాను ఇంట్ అనే డేటా టైప్ తోటి. కానీ ఇది లోకల్ వేరియబుల్. ఎందుకు లోకల్ వేరియబుల్? ఏవైతే వేరియబుల్స్ మెథడ్ లోపట క్రియేట్ చేస్తారో ఆ వేరియబుల్స్‌ని లోకల్ వేరియబుల్స్ అంటాం జావాలో. అలాంటి వేరియబుల్స్ మీరు డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తే ఓకే. దీనికి వాల్యూ అసైన్ చేయకుండా, ఇనిషియలైజేషన్ చేయకుండా ప్రింట్ చేస్తే మీకు ఇనిషియలైజ్ చేయమని చెప్పేసి ఒక కంపైలర్ ఎర్రర్ అనేది వస్తుంది. కాకపోతే అదే వేరియబుల్‌ని మీరు క్లాస్ లోపట డైరెక్ట్ క్లాస్ లోపట మెథడ్స్ బయట ఒకవేళ మీరు క్రియేట్ చేస్తే, అలాంటి సందర్భంలో మీకిక్కడ ఓ ఎర్రర్ వస్తుందండి. కాకపోతే ఈ ఎర్రర్ ఎళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవి స్టాటిక్ మెథడ్ గదా! ఏదైతే మీరు ప్రింట్ స్టేట్‌మెంట్ రాసారో, అది రాసిన మెథడ్ వచ్చేసి స్టాటిక్ మెథడ్ గాబట్టి, ఈ స్టాటిక్ మెథడ్ అనేది డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవాలి వేరియబుల్స్‌ని, వేరే మెథడ్స్‌ని అనుకుంటే అవి స్టాటిక్ టైప్ అయి ఉండాలండి. లేదు అంటే మనం ఏదైతే క్లాస్‌లో ఈ ఇన్‌స్టాన్స్ వేరియబుల్ ఉందో, గ్లోబల్ వేరియబుల్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్ ఉందో, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. సింపుల్‌గా నేనేం చేశానంటే స్టాటిక్ అని పెట్టేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకు పెట్టాను స్టాటిక్ అంటే మీకు అర్థమైంది గదా! వేరే ఎర్రర్ ఏదో వస్తుంది అని సాల్వ్ చేయడానికి పెట్టాను. అయితే ఇక్కడ చూడండి నేను ఈ యొక్క వేరియబుల్ గ్లోబల్ చేశాను. డైరెక్ట్ అండర్ క్లాస్‌లో ఉంది. మెథడ్స్ ఔట్‌సైడ్‌లో ఉంది కాబట్టి ఈ వేరియబుల్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ అండి. ఈ గ్లోబల్ వేరియబుల్‌కి మీరు ఏ వాల్యూ అసైన్ చేయకపోయినా గాని, ఈ గ్లోబల్ వేరియబుల్‌కి మీరు ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయకపోయినా గాని, అలాంటి వేరియబుల్‌ని ఓకే. మీరు డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నారనుకోండి. ఇనిషియలైజ్ చేయకుండా, అసైన్ చేయకుండా ప్రింట్ చేస్తున్నారనుకోండి. అప్పుడు మీకు 0 అనే వాల్యూ ప్రింట్ అయితది. ఇక్కడ కంపైలర్ ఎర్రర్ ఏమి రాదు. ఇలాంటి సందర్భాల్లో గ్లోబల్ వేరియబుల్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. కానీ జావానే అసైన్ చేసుకుంటది ఒక డిఫాల్ట్ వాల్యూ వేరియబుల్‌కి. ఆ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 అండి. సో, మీకు థియరిటికల్ గాను, ప్రాక్టికల్ గాను జావా ప్రోగ్రామ్ రాసి మరి చూపిచ్చాను. ఈ యొక్క క్వెషన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 0 అని జెప్పేసి. సో, మీకు ఈ సెషన్ గనక నచ్చినట్టయితే తప్పకుండా మర్చిపోకుండా ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి. అలానే నా టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. అలానే మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సర్కిల్‌లో ఈ యొక్క వీడియోస్‌ని తెలుగులో పొందుపరిచిన వీడియోస్‌ని నా ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ కామెంట్స్ రూపంలో మీ యొక్క అమూల్యమైన ఓకే. ఫీడ్‌బ్యాక్‌ని నాకు తెలియజేయండి. అలానే మీకేం డౌట్స్ ఉన్నా గాని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో, ఇంతటితో ఈ సెషన్ ముగిద్దామండి. వచ్చే సెషన్‌లో కలుద్దాం. బాయ్. ధన్యవాదాలు.